శ్రీ చక్కెర తులసీకృష్ణస్వామివారు సాంఘిక మాధ్యమంలో ధారావాహికంగా అందిస్తున్న రామాయణానుభవాన్ని మా నాన్నగారైన శ్రీమతి తిరుమల వెంకట వేణుగోపాలాచార్యులు గారి ద్వారా విని ఆనందిద్దాం. రామాయణానుభవం బాలకాండ. రామాయణానుభవం 26. విశ్వామిత్ర యాగ సంరక్షణ తరువాత సిద్ధాశ్రమ ఋషులు రామలక్ష్మణులతో విశ్వామిత్రుడు మిథులేశుని శివధనస్సు గురించి ముచ్చటించారు. తెల్లవారి విశ్వామిత్రుడు అక్కడి ఋషులను అక్కడే నిలిపి వారి సెలవు తీసుకొని ఆ ఆశ్రమమును విడిచి రామలక్ష్మణులతో కూడి ఉత్తర దిశకు బయలుదేరాడు. వారు ఆ సాయంత్రము సోనానదీ తీరము చేరుకొని స్నాన సంధ్యాదులు ముగించుకున్నారు. రామలక్ష్మణుల కోరికపై విశ్వామిత్రుడు కుశనాభుని చరిత్రము వినిపించాడు. బ్రహ్మతనూజుడైన కుశ మహర్షి వైదర్భియందు కుశాంబుడు, కుశనాభుడు, ఆధూర్త రజసుడు, వసువు అను కుమారులను కలిగి ఉండెను. వారు వరుసగా కౌశాంబి, మహోదయము, ధర్మారణ్యము, గిరివ్రజము అనే 4 నగరాలను నిర్మించి పాలించారు. కుశనాభునికి సర్వాంగ సుందరులైన 9 కుమార్తెలు కలిగారు. వారు యౌనాభరణ భూషితులై ఒకనాడు ఉద్యానవనములో విహరిస్తూ ఉండగా వాయుదేవుడు వారిని మోహించి గాంధర్వ వివాహము చేసుకోదలిచాడు. ఆ యువతలు అందుకు నిరాకరింపగా ఆగ్రహముతో వాయువు వారినందరినీ కుబ్జలుగా మార్చాడు. కుశనాభుడు వారి వికృత రూపములను గాంచి దుఃఖించి పెద్దలను సంప్రదించి మహానుభావుడు ఊర్మిళాచూడి తనయుడైన బ్రహ్మదత్తునికి వారిని కన్యాదానము గావించాడు. బ్రహ్మదత్త కరగ్రహణముతో వారందరికీ అపురూప లావణ్య శోభలు యథాపూర్వముగా సంప్రాప్తించాయి. కుశనాభుడు తన శతసుతులను బ్రహ్మదత్తునికి ఇచ్చి వివాహము చేసి పంపేక తనకు సంతానము లభించాలని పుత్రగామిష్టి గావించాడు. బ్రహ్మతనయుడైన కుశమహర్షి ఆశీర్వాద ఫలితంగా ఆయనకు గాధి అనే తనూజుడు కలిగాడు. ఆ గాధి నా తండ్రి అని విశ్వామిత్రుడు చెప్పాడు. మరియు గాధికి సత్యవతి అనే తనయ కలిగారు. సత్యవతికి ఋషికుడు అనే మహర్షితో పరిణయము జరిగింది. ఋషిక నిర్గమనముతో సత్యవతి కౌశకి అనే పుణ్య నదీ రూపము ధరించి లోకాన్ని పావనం చేస్తుంది. ఆ నదీ తీరంలోనే నేను ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేశాను. అక్కడి నుండి దక్షిణ దిశలో ఉన్న సిద్ధాశ్రమమునకు వెళ్ళి యాగములు చేస్తూ వాటికి నిరంతర విఘ్నములు కలుగగా వాటిని స్వప్రయత్నముతో నివారింపజాలనని నిర్ణయించుకొని దశరథ తనయుడైన నిన్ను శరణువేడి నీపై రక్షణ భారము సంపూర్ణముగా ఉంచి యజ్ఞము పూర్తి చేశాను. కుశిని వంశములో పుట్టుడిచే నాకు కౌశికుడు అనే పేరు వచ్చినది. విశ్వమునకు హితము కలిగించే మిత్రుని అగుడిచే నన్ను విశ్వామిత్రుడు అని కూడా వ్యవహరించుడు. ఆ సోనానదీ తీరంలో రామలక్ష్మణులు మహర్షులతో కలిసి ఆ రాత్రి నిద్రించారు. ఉదయము చేయవలసిన కృత్యాలు పూర్తిగా చేసి తిరిగి ప్రయాణము సాగించారు. మధ్యాహ్న సమయానికి గంగానది చేరారు.